ఇది గోవాలో వ్యాక్స్ మ్యూజియం. ఇది వచ్చి కాలంగట్టెలో ఉంది. ఒకరికి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు, పిల్లలకైనా పెద్దలకైనా. 600 రూపీస్ది కోంబోకాన్ ఉంది. దాంట్లో వచ్చి బంపింగ్ కార్, అక్వేరియం, తర్వాత మ్యూజియం, 9D థియేటర్, ఈ 4 కలిపి కోంబోకాన్ ఉంది. 600 రూపీస్ అంట. వ్యాక్స్ మ్యూజియం చూసేకి 5 to 10 minutes అంతే. అంటే ఫొటోస్ ఏం తీసుకోకపోతే, ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటే 30 to 40 minutes పడుతుంది. కొన్ని స్టాచ్యూస్ అయితే సేమ్ అట్లే ఉండయి, కొన్ని స్టాచ్యూస్ అయితే సంబంధమే లేదు అనమాట వాళ్ళ ఫేస్కి ఈ స్టాచ్యూస్కి. స్టార్టింగ్లో పెట్టినవి మాత్రం బాగుండే, అంటే విరాట్ కోహ్లీ, మెస్సీ, అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా బాగుంది. వేరే అంతా అసలు విజయ్, రణబీర్ కపూర్ వీళ్ళంతా చూస్తే అసలు వాళ్ళ మాదిరే లేరు అనమాట. ఇక్కడ చూడండి మన పిఎం ఐన్స్టైన్ సేమ్ అట్లే ఉంది. ఇది సేమ్ అట్లే ఉంది. కొన్ని అయితే యాక్చువల్లీ సేమ్ పక్కన నిల్చుంటే నిజంగానే వాళ్ళు వచ్చి నిల్చునే మాదిరే ఉంది. కొన్ని అయితే అస్సలు బాగానే లేదు. ఇది చూడండి వ్యాక్స్తో చేసిండ్రు, కానీ ఎంత బాగా నెయిల్స్ అంతా కానీ సూపర్గా చేసిండ్రు అనమాట. రణబీర్ కపూర్ చూడండి, ముఖం వాసినట్టుంది. యాంజెలినా చూడండి ఎంత బాగుంది, ఆ చెయ్యి వంకర టింకరగా ఉంది. బయట అయితే ఒక 2-3 గేమ్స్ పెట్టిండ్రు అనమాట, అవి పే చేసి ఆడాలి. ఇదంతా పార్కింగ్ ప్లేసు. ఇదైతే అక్వేరియంకి డోరు. పార్కింగ్ అయితే ఎన్నైనా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు, అంత పెద్ద ప్లేస్ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.